హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. ఈ భూమి మీద ఉండే అందమైన జీవులలో పక్షులు ముందు వరుసలలో ఉంటాయి. అందానికి, ఆహ్లాదానికి మారుపేరుగా పక్షులను భావిస్తారు. కవులు, కళాకారులు వీటి అందాలను, కిలకిల రావాలను వర్ణిస్తూ ఎన్నో కవితలు, అందమైన చిత్రాలను సృష్టించారు. ఇంత అందమైన ఈ పక్షులు చేసే కొన్ని పనులు ఆశ్చర్యంగా ఉంటే మరికొన్ని చూడటానికి వింతగా ఉంటాయి. పక్షులలోని ఈ వింత చేష్టల గురించి మనలో చాలామందికి తెలియదనే చెప్పాలి. అటువంటి వింతైన, ఆశ్చర్యకరమైన 10 పక్షులు, అవి చేసే పనుల గురించి ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని, విజ్ఞానాన్ని పెంచే 3D పంచతంత్ర కథలతో పాటు మరిన్ని యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. నంబర్ 10, రావెన్. వీటినే మన తెలుగులో కాకులు అంటారు. మన పల్లెల్లో, నగరాలలో సాధారణంగా కనపడే ఈ కాకులలో గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి మనుషులలా మాట్లాడటమే కాకుండా దాని చుట్టూ ఉండే ఇతర జీవులు, యంత్రాలు చేసే శబ్దాలను కూడా పలికించగలవట. ఇవి కార్ ఎంజిన్ సౌండ్ని, టాయిలెట్ ఫ్లష్ సౌండ్ని, నక్కలు, తోడేళ్ల ఊళల వంటి శబ్దాలను అలవోకగా పలుకుతాయట. నంబర్ 9, ఔల్స్. వీటిని మన తెలుగులో గుడ్లగూబలుగా పిలుస్తారు. పురుగులు, ఎలుకలు వంటి జీవులను తినే ఈ పక్షులు వాటికి ఆహారం దొరికినప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని తింటాయి. అయితే కొన్ని సందర్భాలలో గుడ్లగూబలు వాటి ఆహారాన్ని మొత్తంగా మింగేస్తాయి. అటువంటి సందర్భంలో ఆ ఆహారంలో సరిగ్గా అరగకుండా మిగిలిపోయిన పదార్థాన్ని కడుపులోంచి బయటకు తీసి ఉమ్మివేసే ప్రత్యేక గుణం వీటి సొంతం. నంబర్ 8, డక్స్. పల్లెటూళ్లలో ఎక్కువగా కనపడే బాతులలో కూడా ఒక వింత ఉంది. అదేమిటంటే బాతులు నిద్రపోయే సమయంలో ఒక కన్ను మూసుకుని మరో కన్నుని తెరుచుకుని నిద్రపోతాయట. అవి నిద్రిస్తున్న సమయంలో ఇతర జంతువులు తమపై దాడి చేస్తే వెంటనే ప్రతిఘటించడానికి ఇలా చేస్తాయట. ఆ సమయంలో వాటి మెదడులో ఒక భాగం పూర్తిగా నిద్రపోతే మరో భాగం మాత్రం అలర్ట్గా ఉంటుందని బాతులపై జరిగిన కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. నంబర్ 7, కివీస్. న్యూజిలాండ్ దేశంలో ఎక్కువగా కనిపించే కివి అనే పక్షులు ఆ దేశ జాతీయ పక్షిగా గుర్తించబడింది. కివీలు అవ్వడానికి పక్షి జాతికి చెందినవైనా వాటి ఆకారం చాలా వింతగా ఉంటుంది. ఈ పక్షికి ఉండే ఈకలు చూడటానికి జుట్టులా అనిపిస్తుంది. అంతేకాదు, సాధారణ పక్షులలా కాకుండా వీటికి ఉండే ఎముకలు చాలా బలంగా ఉండి ఆ ఎముకల మధ్యలో ఉండే గుజ్జు శాతం ఎక్కువగా ఉంటుందట. ఈ విధమైన ప్రక్రియ పక్షి జాతిలో కేవలం కివీలకు మాత్రమే ఉండటం ఒక విశేషం. నంబర్ 6, హమ్మింగ్ బర్డ్స్. మన ఊర్లలో, పూల తోటలలో ఎక్కువగా ఉండే ఈ పక్షులు ప్రపంచంలోనే అత్యంత తేలికగా ఉండే పక్షులుగా రికార్డు సృష్టించాయి. సాధారణ హమ్మింగ్ బర్డ్ బరువు కేవలం 4 గ్రాములుంటే వాటిలో మరో జాతి అయిన బీ హమ్మింగ్ బర్డ్ బరువు మరీ అల్పంగా కేవలం 1.6 గ్రామ్స్ మాత్రమే ఉండటం ఒక వింతని చెప్పాలి. నంబర్ 5, స్విఫ్ట్లెట్. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎగిరే పక్షుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది స్విఫ్ట్లెట్. ఈ పక్షులు తమ గూళ్లను ఎండు పుల్లలతో, గడ్డితో కాకుండా వాటి నోటిలోని లాలాజలంతో కట్టుకోవడం ఓ వింతని చెప్పుకుంటే, ఈ గూళ్లను చైనాలో ఒక రకమైన సూప్లో కలుపుకుని తినడం మరో వింతగా చెప్పవచ్చు. నంబర్ 4, బాసియన్ థ్రషెస్. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనపడే ఈ చిన్న పక్షిని ఆలివ్ టెయిల్డ్ థ్రష్ అని కూడా పిలుస్తారు. ఈ పక్షులు తమ ఎరను పట్టుకోవడానికి అవలంబించే పద్ధతి చూస్తే ఎవరికైనా కొంచెం వింతగా, మరికొంత అసహ్యంగా అనిపిస్తుంది. ఎండిపోయిన ఆకుల క్రింద తిరిగే పురుగులను తినడానికి ఇది తన అపాన వాయువులను క్రింద నుంచి బలంగా వదులుతుంది. ఆ వాయువులు వచ్చిన వేగానికి అక్కడి ఆకులు ప్రక్కకి ఎగరగా ఆ ప్రాంతంలో కనపడ్డ పురుగులను ఇది తింటుంది. వినడానికి చాలా చండాలంగా ఉన్నా ఇది దాని జీవనశైలి మరి. నంబర్ 3, బడ్జరిగర్. బడ్జీ అని ముద్దుగా పిలుచుకునే ఈ చిలుక జాతి పక్షులు చాలామంది ఇళ్లలో, పార్క్లలో సాధారణంగా చూస్తుంటాం. చూడటానికి చాలా అందంగా ఉండే ఈ చిలుకలలో ఒక వింత గుణం ఉంది. సాధారణంగా మనుషులకు, మరికొన్ని జీవులకు నిద్ర వచ్చే ముందు ఆవులింతలు వస్తాయి. ఈ ఆవులింతలు మనుషులలోనే కాకుండా ఈ బడ్జీ అనే చిలుక జాతికి కూడా వస్తాయట. పక్షి జాతిలో ఆవులింతలు వచ్చే ఒకే ఒక్క జాతి ఇదట. అంతేకాదు, వీటిలో ఒకదానికి ఆవులింత వచ్చినప్పుడు ఆ సమూహంలో ఉండే అన్ని చిలుకలు ఒకదాని తరువాత ఒకటిగా ఆవులిస్తాయట. నంబర్ 2, కార్డినల్.
పిచ్చుక జాతికి చెందిన ఈ చిన్న పక్షులు ఎరుపు నలుపు రంగుల కలయికతో చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అమెరికా దేశాలలో ఎక్కువగా కనపడే ఈ పక్షులు చాలా వింతగా ప్రవర్తిస్తాయి. అదేమిటంటే ఈ కార్డినల్స్ చనిపోయిన చీమలను వాటి ఒంటిపైన వేసుకుని మరిన్ని చీమలను వాటి ఒంటిపైకి వచ్చేలా ఆకర్షిస్తాయట. ఈ వింత చేష్టకి ఇప్పటికీ సరైన సమాధానం దొరకకపోయినా కొంతమంది వాదన ప్రకారం చీమలు విడుదల చేసే ఫార్మిక్ యాసిడ్ ద్వారా ఇవి వాటి ఒంటిపైన పేలను బ్యాక్టీరియాను పోగొట్టుకోవడానికి ఇలా చేస్తాయని అంటున్నారు. నంబర్ 1, హౌడ్జిన్. చూడటానికి వింతగా ఉండే ఈ పక్షి నిండా ఎన్నో వింతలున్నాయి. ఈ పక్షిని ఎవరైనా దూరంగా చూడగలరే తప్ప దగ్గరకు వెళ్ళలేరు. ఎందుకంటే దీని ఒంటి నుంచి ఒక రకమైన దుర్వాసన ఎప్పుడూ వస్తూనే ఉంటుందట. ఈ పక్షులలో ఉండే మరో వింత ఏమిటంటే వాటి 2 రెక్కల మధ్యలో 2 పంజాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటి సాయంతో అవి తమ ఆహారాన్ని పట్టుకోవడం, చెట్లపైన గుట్టలపైన ప్రాకడం, నీటిలో ఆహారం గురించి దూకినప్పుడు వాటి రెక్కలపై ఉండే నీటిని తుడుచుకోవడానికి ఉపయోగిస్తాయి. సో ఇవి ఫ్రెండ్స్, ప్రపంచంలో 10 వింత పక్షులు, వాటి వింత లక్షణాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Hey.